హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అతను పోయిన వారం అనారోగ్యంతో ఉన్నాడు. He was unhealthy last week. లేదా He was sick last week. Question number 2. మీరు అతన్ని చూడ్డానికి వెళ్ళారా? Did you go to see him? Did you go to see him? సో ఇవండి ఆన్సర్స్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1. నువ్వు ఏం చేయడానికైనా సిద్ధమేనా? నెంబర్ 2. అయితే చెప్పు, ఏం చేయగలవు? సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్? హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్? ఇంకా ఎవరెవరు రావాలి? హూ ఆల్ హ్యావ్ టు కమ్? హూ ఆల్ హ్యావ్ టు కమ్? ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ద పీపుల్ స్టాప్డ్ జస్ట్ వేర్ దే ఆర్. ద పీపుల్ స్టాప్డ్ జస్ట్ వేర్ దే ఆర్. వేర్ దే ఆర్ అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పీపుల్ హ్యావ్ గాన్ జస్ట్ వేర్ దే ఆర్ ఫ్రమ్. పీపుల్ హ్యావ్ గాన్ జస్ట్ వేర్ దే ఆర్ ఫ్రమ్. వేర్ దే ఆర్ ఫ్రమ్ అంటే ఎక్కడి వాళ్ళు అక్కడికి అని. నాకు ఇక్కడ విసుగ్గా ఉంది. ఐఎమ్ బోర్డ్ హియర్. ఐఎమ్ బోర్డ్ హియర్. షర్ట్ బటన్ ఊడిపోయింది. షర్ట్ బటన్ ఈజ్ అండన్. షర్ట్ బటన్ ఈజ్ అండన్. అండన్ అంటే ఊడిపోవడం. బటన్ తీసేయి, నేను కుడతాను. Undo the button, I will serve it. Undo the button అంటే బటన్ తీసేయి అని. SEW serve అంటే కుట్టడం. షర్ట్ బటన్ కుట్టు. Serve a button on shirt. Serve a button on shirt. నువ్వు షర్ట్ బటన్ కుట్టావా? Did you serve the shirt button? Did you serve the shirt button? సూదిలో దారం ఎక్కించు. Thread the needle. Thread the needle. అతను గట్టిగా త్రేయించాడు. కొంతమంది చాలా గట్టిగా తేంచుతూ ఉంటారు కదా. హీ బెల్చ్ లౌడ్లీ లేదా హీ బర్ప్డ్ లౌడ్లీ. బెల్చ్ అన్నా బర్ప్ అన్నా తేంచడమే. ఆమె చిరాకుగా అతని వైపు చూసింది. షీ లుక్డ్ ఎట్ హిమ్ ఇన్ అనాయన్స్. షీ లుక్డ్ ఎట్ హిమ్ ఇన్ అనాయన్స్. ఇన్ అనాయన్స్ అంటే చిరాకుగా. అందరూ పగలబడి నవ్వారు. Everyone burst out laughing లేదా everyone burst into laughter. ఎందుకు పగలబడి నవ్వుతున్నారు? Why are you bursting with laughter? Why are you bursting with laughter? అతని బుర్రలోకి లేనిపోని వెక్కించి చెడగొట్టొద్దు. కొంతమంది కుదురుగున్న వాళ్ళని లేనిపోని వెక్కించి చెడగొట్టడానికి చూస్తుంటారు కదా. Don't spoil him by putting wrong ideas into his head. Don't spoil him by putting wrong ideas into his head. నువ్వు వాళ్ళేం చెప్పినా వినకు. Don't listen to them. Don't listen to them. ఎక్కువ తక్కువ మాట్లాడకు లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు అంటాం కదా. Restrain your language. Restrain your language. దీనికి అర్థం నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు అని కూడా వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడకు. Don't talk as much anymore. Don't talk as much anymore. నోరు అదుపులో పెట్టుకో. Keep your mouth under control. Keep your mouth under control. పాపని ఎత్తుకో. Hold the baby. Hold the baby. నేను నాకు ఇష్టమైందే చేస్తాను. I follow my heart లేదా I do what I like. నేను ఆ పనిలోనే ఉన్నాను. I'm on it. I'm on it. So friends, this is the class for today. Thanks for watching and for your support. See you in the next video.